నువ్వు బహుగా ఫలించటం వలన ఆయనకు మహిమ రావాలని కోరుతున్నా. మీరు బహుగా ఫలించటం వలన నా శిష్యులు అవుదురు, అందువలన తండ్రి మహిమ పరచబడను. మన భూమి మీద జీవించడము కూడా దేవుని మహిమ కొరకే. ఇఫ్ దెర్ ఈజ్ నో గ్లోరీ ఫర్ అస్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్, దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ అస్ టు ఎగ్జిస్ట్ ఆన్ ద ఎర్త్. మనం జీవించడం ద్వారా భూమి మీద దేవునికి మహిమ లేకపోతే మనం భూమి మీద జీవించడానికి మరి ఏ కారణము లేదు. పరీక్షలు ఉన్నాయి, ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అయింది, పిల్లలు అయినారు, ఇవన్నీ భౌతికమైన కారణాలు. దీస్ ఆర్ నాట్ స్పిరిచువల్ రీజన్స్ ఫర్ అస్ టు లివ్ ఆన్ ద ఎర్త్. ఇఫ్ వీ లూజ్ ద వెరీ రీజన్ ఆఫ్ బ్రింగింగ్ ఫోర్త్ గాడ్స్ గ్లోరీ ఇన్ అవర్ లైఫ్ ఈస్ మిస్డ్. దేవునికి మహిమ తీసుకురావడం అనేది మనం మానేస్తే ఇక భూమి మీద జీవించవలసిన కారణము హేతువు ఏమీ లేదు ఆత్మీయంగా. అది తెలిసి కూడా చాలామంది అలాగే 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 దేవునికి మహిమ లేకుండా వారు జీవించడానికి వారి జీవితాన్ని కొనసాగిస్తూనే వచ్చినారు. అలాగే దేవునికి మహిమ తీసుకొని వచ్చిన సందర్భాలు చాలా వాక్యంలో చెప్పబడుతూ వచ్చినాయి. నేను ఒక 5 మీకు గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. దేవుని మహింపరచుట, యేసు ప్రభువారిని మహింపరచుట రక్షణ పొందిన వారందరి యొక్క ప్రాథమికమైన బాధ్యత, కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని మనం కోల్పోతే జీవితంలో మన పక్షాన దేవునికి కలిగిన దయాపూర్వకమైన సంకల్పాన్ని మనం కోల్పోయినట్లు. ఈ కర్తవ్యం కొరకు మనం కొనసాగటానికి ఇష్టపడితే దేవుని యొక్క ప్రణాళికలో మనము కూడా భాగస్వాములు అవుతున్నామన్న సంగతి మనం గుర్తించాలి. దేవుని మహింపరచబడే సందర్భాలు వాక్యంలో చాలా గమనిస్తున్నా. ఆయన మహిమ 2 రకాలు. ఇది టఫ్ టాపిక్, ఇది మహిమ పరచబడుట అనేది. ఎందుకంటే మనకు మహిమ అంటే తెలియదు కానీ పాపం అంటే బాగా తెలుసు. పాపానికి ఎవరు మనం ట్యూషన్ పెట్టాల్సిన పని లేదు. అబద్ధాలు ఎలాగ చెప్పాలా, లాంగ్ టర్మ్ కోచింగ్. ఎక్కడ బోర్డు ఉండదు, పక్కన ఎలాగ మోసం చేయాలా, షార్ట్ టర్మ్ కోచింగ్. ఎక్కడ బోర్డు ఉండదు, ఉంటుందా? ఇది డిఫాల్ట్ మనకే వస్తుంది. ఆలోచిస్తూనే ఉంటే ఎవరితో ఎలాగ అబద్ధం చెప్పాలి, ఎవరిని ఎలాగ మోసం చేయాలి, ఎవరిని ఎలాగో బోల్తా కొట్టించాలా, ఎవరిని గురించి ఎలాగ చెడ్డ మాటలు, మామూలుగా తెలంగాణ భాష అంటారు కదా, గలీజ్ మాట్లాడుతున్నాడు వాడు. ఇవన్నీ ఎవరు నేర్పలేదు మనకి. ఎక్కడ ఆన్లైన్లో నేర్పించట్లేదు, స్కూల్లో నేర్పించట్లేదు, ట్యూషన్ నేర్పించట్లేదు. ఇవన్నీ సిలబస్ లేదు. యూనిట్ 1 గలీజ్ మాటలు, యూనిట్ 2 అబద్ధాల మాటలు, యూనిట్ 3 మోసకరమైన మాటలు, యూనిట్ 4 స్వార్థంతో కూడిన మాటలు. అట్లా సిలబస్ లేదు. బీటెక్లో కానీ, ఎంటెక్లో కానీ, ఏటెక్లో లేదు. కానీ మనమే డెవలప్ చేసుకున్నాం ఆ సిలబస్. మనకు ఆ సిలబస్లో ఎంత నాలెడ్జ్ ఉందంటే తరో నాలెడ్జ్. ఎక్కడ బిట్ అడిగినా కూడా రాస్తాం. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లేకపోయినా కూడా రాసేస్తాం. మామూలుగా మనం పిల్లలు ఇంట్లో కూర్చున్నప్పుడు హోంవర్క్ చేసేటప్పుడు అడుగుతాం కదా, ఏదైనా ఒక హైదరాబాద్ రాజధాని ఏది అని అంటే వాళ్ళు గుర్తు రాలేదనుకోండి, మా చాయిస్ చెప్పు, ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి, డి ఏంటి అని. అప్పుడు వాళ్ళు ఏదో చాయిస్ చెప్తారనుకోండి, అప్పుడు దాంట్లో మనం ఏదని చెప్తాం. ఇప్పుడు పాపానికి సంబంధించి చాయిస్ కూడా మనం అడగాల్సిన పని లేదు. ఎందుకంటే అంత గన్ షాట్ ఆన్సర్లు ఉన్నాయి మన దగ్గర. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేస్తాము, ఏబిసిడీలు చేస్తాము, షార్ట్ నోట్స్లు రాస్తాము. ఎస్ఎల్ కొరతే లేదు. అడిషనల్ సీట్లే తక్కువ వస్తాయి. ఫిగరేటివ్ రిప్రజెంటేషన్, అలాగే టేబులర్ ఫామ్ రిప్రజెంటేషన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్, 3D రిప్రజెంటేషన్. కొంతమంది అయితే అబ్బాయి ఏం రాశారు. టీచర్కి పిల్లలకి చదువు చెప్పినప్పుడు కలిగే సంతోషం కంటే పిల్లలు పేపర్లు, ఎగ్జామ్ పేపర్లు ఎవాల్యుయేట్ చేసేటప్పుడు చాలా బాగా రాసింటే కలిగే సంతోషం చాలా ఎక్కువ ఉంటుందంట. అందుకే టీచర్ అనుకుంటాను, నేను ఇవన్నీ చెప్పలేదు, ఎలాగ రాశాడా అని. అలాగే సాతాను కూడా అనుకుంటాడు, నేను వీళ్ళకి పాపం నేర్పించలేదే, ఎట్లా రాస్తున్నారు తెలుసా, 3D పిక్చర్స్లో రాస్తున్నారు, పేపర్లు అయిపోతున్నాయి, టైం ఎంత అని అడగట్లేదు, అడగకుండానే రాసేస్తున్నారు. ఇంకెంతసేపు టైం ఉందని ఎగ్జామ్ హాల్లో అడుగుతుంటారు కదా పిల్లలు. బెల్లు కొట్టాల్సిన పని లేదు, రాసేది. ఇంకా చివరికి ఇన్విజిలేటర్ వచ్చి ఇంక అయిపోయిందా, పేపర్ లాక్కునే స్టేజ్ ఉండు, కొద్దిగా క్వశ్చన్ నెంబర్ వేసిస్తా, కొద్దిగా దీనికి గ్రాఫ్లు వేయలేదు, దీనికి టేబుల్స్ వేయలేదు, దీనికి ఇంకా ఫిగర్స్ వేయలేదు, ఇలాగ భవిష్యత్తు ఉంటామేమో. అదే ఆధ్యాత్మికమైన సంగతి. దేవుని మహిమను గురించి ఒక వ్యాసము రాయడి, ఏం రాస్తాం బా? పోయిన వారం అంతా ఏమన్నా మహిమ తీసుకొని వచ్చినామా? పోయిన నెల అంతా ఏం తీసుకొని వచ్చినామా? అప్పుడు పక్కన వాళ్ళు అడుగుతాం, ఛాయిస్ కింద వదిలేస్తామా ఇది?
ఒకటే క్వశ్చన్ ఇంక ఛాయిస్ కింద వదిలేసేకి లేదు. రాస్తే అదే పాస్, రాకపోతే అదే ఫెయిల్. అలాగే చాలాసార్లు దేవుని మహిమకు సంబంధించి మనం ఓడిపోయిన వారంగా. కానీ గమనించండి, దీంట్లో మొదటిది ఏంటంటే మార్టల్ గ్లోరీ, క్షయమైన మహిమ, భౌతికమైన మహిమ. రెండవది ఏంటంటే ఇమ్మార్టల్ గ్లోరీ, అక్షయమైన మహిమ. ఉదాహరణకి మీరు ఒక మంచి పని చేశారనుకోండి, పాస్ అయ్యారు పరీక్షల్లో, ఉద్యోగం వచ్చింది, ట్రాన్స్ఫర్ అయ్యారు. దేవుడు అద్భుత కార్యాలు చేశాడన్నా, దేవుని నామానికి మహిమ కలదు. దిస్ కాల్డ్ మార్టల్ గ్లోరీ. ఇది భూమి మీద ఉండే మహిమ. ఇల్లు కట్టుకున్నా, వాకిలి కట్టుకున్నా, తర్వాత ఏంటి పెళ్ళైనా, పిల్లలు కన్నా, తర్వాత ఇంకేంటి బండి కొన్నా, ఇంకే ఉద్యోగం వచ్చింది, ఇదంతా ఏంటంటే మార్టల్ గ్లోరీ, క్షయమైన మహిమ. ఇమ్మార్టల్ గ్లోరీ అంటే అక్షయమైన మహిమ. ఇది దీని సామాన్యమైన దాని ద్వారా రాదు. ఇది ఒక వ్యక్తిని యేసుప్రభుని ఎరుగునట్లుగా సువార్త చెప్పి ఎరిగితే, ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా పడిపోయినప్పుడు తిరిగి మన పరిచయ ద్వారా లేపబడి ఉజ్జీవింపబడితే, ఒక వ్యక్తి పాతాళం నుండి పరలోక రాజ్యంలోనికి మళ్లించబడితే, దిస్ ఈజ్ కాల్డ్ ఇమ్మార్టల్ గ్లోరీ, అక్షయమైన మహిమ. ఇప్పుడు ముందుకెళ్ళక మన ప్రశ్న అడగొచ్చా? మన జీవితంలో చాలాసార్లు అంటాం కదా, అబ్బా దేవుడు మహింపరచబడ్డాడన్నా అని. విచ్ గ్లోరీ? మార్టల్ గ్లోరీ ఆర్ ఇమ్మార్టల్ గ్లోరీ? క్షయమైన మహిమ, అక్షయమైన మహిమ. చాలాసార్లు క్షయమైన మహిమ, అది కూడా లేని వాళ్ళు కొంతమంది ఉంటే ఇంకేం చేయాలి, అంత 35 మార్కులన్నీ వస్తే మంచిదే కదా. 35 కూడా రాకపోతే ఇంక కష్టమే. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ప్రభుత్వాలు చాలా విషయాలు మార్చినారు, చాలా విషయాలు మార్చినారు. ఇదొక్కటే బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుండి మార్చలేదు. ఏదో తెలుసా? పరీక్షల్లో 35 మార్కులు ఏమంటారు, ఆ మార్క్ అనేది ఇప్పటిదాకా మార్చలేదు. ఎవరు ధైర్యం చేయలేదు, మరి ఎందుకు చేయట్లేదో తెలియట్లేదు నాకు. 40 కన్నా మార్చలేదు, 30 కన్నా మార్చలేదు, 30లోనే పెట్టారు. నాకు తెలుసు కదా, చాలా కాలం నుండి ఉంది కదన్నా, 50 ఏళ్ళ నుండి ఉందా? వెనక కూర్చున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. నాకు తెలిసి ఎన్నేళ్ల నుండి ఉంది, ఇంకా అంతకుముందు ఎన్నేళ్ల నుండి ఉందో, రాబోయే నెలలో కూడా ఎన్నేళ్ల నుండి ఉందో. అన్నీ మారుస్తున్నారు. కానీ ఇప్పుడు మీకు సెమిస్టర్లు వచ్చినాయి, ఆన్లైన్ క్లాసులు వచ్చినాయి, ఇలాగ రకరకాలుగా మారుస్తున్నారు. కానీ ఏం మార్చలేకపోతున్నారంటే 35 మార్కులతో మార్చలేకపోతున్నారు. మన సంగతి కూడా అంతే. 35 మార్కులు వస్తే చాలే అని అనుకుంటూ ఉంటాం చాలామందిమే. దేవుడు మన జీవితం ద్వారా క్షయమైన మహిమలో మహిమపరచబడితే చాలా అనుకుంటాం. ప్రభుకి అది తృప్తి కాదు, అక్షయమైన మహిమ తీసుకురావాలని దేవుడు కోరుతాడు. దాన్ని కొంతమంది చేశారు, అలాగా అందరు చేయలేకపోయారు. యేసు ప్రభు ఆ పని చేశాడు. క్రైస్ట్ ఈజ్ ద మోడల్ ఫర్ అస్. యేసు ప్రభు ఏం చేశాడు? 17వ అధ్యాయం 4వ వచనం, యోహాను సువార్త 17:4. జాన్ చాప్టర్ 17:4. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని. దిస్ ఈజ్ ద అల్టిమేట్ వర్క్ దట్ బ్రాట్ ఇమ్మార్టల్ గ్లోరీ. అక్షయమైన మహిమను తీసుకుని వచ్చిన పరాకాష్ట కార్యం ఇది. అదేంటంటే యేసు ప్రభు మన పాపములన్నీ సిలువలో భరించి, తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని కేకలు వేసి, చివరికి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అని తన ఆత్మను అప్పగించి సమాప్తమైనదని పలికి మానవ కోటికి సిద్ధపరిచిన రక్షణ ఉచితంగా దయచేశాడు. దిస్ ఈజ్ కాల్డ్ ఫినిష్డ్ వర్క్, ముగించబడిన పని. దేర్ ఈస్ నో పర్సన్ హూ హ్యాస్ ఫినిష్డ్ దిస్ వర్క్ అపార్ట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుకు వెలపట్టి ఈ పని ఎవరు చేసి ముగించలేరు. యేసు ప్రభు ఈ పని మీదే భూమి మీదకి వచ్చినాడు. అందుకే లూకా 19:10 చెప్పబడింది, నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చెను. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏముంది? మనుషుడు నాశనమైపోతున్నాడు, పతనం వైపు వెళ్ళిపోతున్నాడు. మనుషుడు ఏమనుకుంటున్నాడంటే ఒకే జీవితం కదా, తినుము త్రాగము సుఖించుము అనే దాంట్లోనే వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ ఒక్క జీవితం గతిస్తే వాట్ నెక్స్ట్, తర్వాత ఏంటి? దానికి కొంతమంది చెప్తుంటారు,
తర్వాత సంగతి దేవుడెరుగా, ఇప్పుడుండే చూసుకుంటే కాకుండా తర్వాత సంగతి ఆలోచిస్తున్నారేంటి? రేపటి గురించి ఆలోచించుకోకుండా మీలో ఎంతమంది ప్లాన్ చేసుకుంటారు? మీరు భవిష్యత్తులో ఏం కావాలని ఆలోచిస్తున్నారు కదా. ఇంజనీర్లు కావాలా, డాక్టర్లు కావాలా, లాయర్లు కావాలా, యాక్టర్లు కావాలా, సేవకులు కావాలా, బోధకులు కావాలా, హీరోలు కావాలా, జీరోలు కావాలా, విలన్లు కావాలా, ఏది కావాలో ఆలోచిస్తుంటారు కదా. ఆ ప్రకారం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కదా. ప్రయత్నాలు కొంతమంది సఫలమవుతారు, కొంతమంది విఫలమవుతారు. భౌతికంగా నువ్వు ఎంతో ఆలోచిస్తున్నావు, దూరదృష్టి కలిగి ఉండి, ఆత్మీయంగా కూడా వాట్ ఇఫ్ యు డై టుడే, ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే సంగతి ఏంటి? యేసుప్రభు వారు ఈ దినాన తిరిగి భూమి మీదకి వస్తే, లేదా మధ్యాకాశంలోనికి వస్తే సంగతి ఏంటి? ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచినారో బైబిల్ సెలవిస్తుంది, వారు రెప్పపాటున మార్చబడిన వారై ఆయనతో పాటు ఉండటానికి వారు కొనిపోబడతారు. ఎవరు యేసునందు విశ్వాసం ఉంచలేదో బైబిల్ సెలవిస్తుంది, వారు నరకం, పాతాళం, వేదనకరమైన స్థలం అని. యేసుప్రభు ప్రేమ స్వరూపి, పాపలను రక్షించుట కొరకై దేవదేవుడై ఉండి మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడో? ఎవరు ఆయనలో పాపం ఉందని స్థాపించగలడు? 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక్కడు పాపం లేనివాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక్కడు కన్య గర్భాన్ని జన్మించినవాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక్కడు మనుషుల పాపముల కొరకు భూమి మీదకి నరవతారిగా దిగి వచ్చినవాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక్కడు ప్రతి మనుషుని కొరకు మానవును చుట్టానికి ఈ భూమి మీద మానానికి లోనైపోయే శరీరంతో రక్త మాంసాలతో ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం ఎరగడు, ఆయన పాపరహితుడు, ఆయన నిర్దోషి, ఆ పాపల రక్షకుడు. మనందరి పాపంలో మోసుకుంటే కొరకై శిలువ మీదకి వెళ్ళాడు. త్రాహ్యమాం క్రీస్తునాథ శరణం 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 అని శిలువ దగ్గరికి వచ్చి పాపక్షమాపణ పొందడానికి ఎవరు ఇష్టపడతారో వారి పాపాలు ఉచితంగా క్షమించబడుతున్నాయి, శుద్ధులవుతున్నారు, హృదయం మార్చబడుతుంది, పాప భారం తొలగిపోతుంది. లోకములో ఉన్నంతకాలం వారికి నిరీక్షణ, ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామనే ధన్యత భాగ్యంలోనికి వాళ్ళు తీసుకురాబడుతున్నారు. ఇంకా యేసుని ఎరగకుండా, యేసు ప్రభుని అంగీకరించకుండా వాయిదా వేస్తూ, ఇది నాకు అవసరం లేదులే, నాకు చాలా ఉన్నాయిలే, నాకు కూడా ఉన్నాయిలే. నీకు సూర్యుడు ఒకటేగా, భూమి ఒకటేగా, పంచభూతాలు ఒకటేగా. భూమి మీద ఉన్న పంచభూతాలన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయి ఉన్నప్పుడు మనిషినికి ఒకే దేవుడే కాడా? మానవ జాతిని సృజించిన ఏకైక దేవుడు కాడా? మనిషిని ప్రేమించిన దేవుడు ఆయన కాడా? మనిషిని పాపము కొరకై భూమి మీదకి వచ్చిన వాడు ఆయన కాడా? మనిషిని కొరకై మానవ రుచూడటానికి భూమి మీద శిలువ మీదకి వెళ్ళింది ఆ యేసు కాడా? యేసు వల్లే ప్రేమించే వారు ఎవరున్నారు? బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపలమై ఉండగా, ఇంకా భక్తిహీనులై ఉండగా, ఇంకా శత్రులమై ఉండగా, ఇంకా దేవునికి దూరస్తులై ఉండగా యుక్త కాలమున క్రీస్తు యేసు మన కొరకై చనిపోయాను. ఒక మంచివారి కొరకు ఎవరైనా ప్రాణం పెడతారేమో కానీ ఓ చెడ్డవాని కొరకు, ఓ నేరస్తుని కొరకు, ఓ పాపి కొరకు, ఓ దుర్మార్గుని కొరకు, ఓ దౌర్భాగ్యుని కొరకు, ఓ చెడిపోయిన వాని కొరకు, ఓ పాడైపోయిన వాని కొరకు, బ్రతుకును తానే మార్చుకోలేని వాని కొరకు ప్రాణం పెట్టేవారు లోకములు ఎవరున్నారు? ఇది నాలో భార్య భర్తలు కూడా అవసరమైనప్పుడు ప్రాణం పెట్టడానికి ముందుకు రారే. ఆకాశ మహాకాశాలు పట్టుజాలని దేవుడు, పాప మెరుగని దేవుడు, ఎవడను సమీపింపరాన్న మహామహిమల అద్వితీయుడై తానే నిత్యము నివసిస్తున్న ఆ దేవుడు పాపులైన మనుషులందరి కొరకై మనఃపూర్వకంగా ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చి ఆయన సిలువలో అర్పించబడ్డాడు, ప్రాణార్పణముగా చేయబడ్డాడు. నది వలె రక్తం ప్రవహించింది, చివరి బొట్టు దాకా సిలువలో రక్తం కార్చినాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇంకా వాయిదా ఎందుకు? ఇంకా పర్వాలేదులే అని అనుకోవడం ఎందుకు? ఇంకా యేసును అంగీకరించకుండా తీర్మానాన్ని వాయిదా వేయడం ఎందుకు? యేసు నీకొద్దా? ఏ రక్షకుడు నీకొద్దా? నీ జీవితం భూమి మీద ఇక్కడ ఉండేది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, స్త్రీలైనా పురుషులైనా, అందమున్నా అందం లేకపోయినా, గొప్ప కులమైనా చిన్న కులమైనా, సామాన్యులైనా గొప్పవారైనా, చదువున్నా చదవలేకపోయినా, ఆరోగ్యమున్నా అనారోగ్యంతో ఉన్న, ఉద్యోగమున్నా నిరుద్యోగులుగా ఉన్నా, ఎవరైనా సరే మానము తథ్యం, లోకాన్ని విడిచిపెట్టడం తథ్యం. ఈ మానాన్ని గురించి వినడం మీకు కష్టంగానే, చెప్పడం నాకు చాలా ఇష్టం. హాట్ టాపిక్ ఇది.
ఎంత చక్కగా చెప్పాలనుకున్నా చెప్తా, కానీ కింద కూర్చున్న వాళ్ళకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది, ఏమైనా నాకు బాధేస్తూ ఉంటుంది. మనుషులు చూస్తున్నాగానే బాగా బతికున్నామంటే భూమికి ఎలాగుంచాం, అడ్డంగా ఉంచాం. ఒకసారి చనిపోయాడంటే మనిషిని భూమికి సమాంతరంగా ఉంచి పెడతారు. అంతదాకా అన్న అక్క పేరుతో పిలుస్తారు. అబ్రాహం ఎక్కడ, ఇస్సాక్ ఎక్కడ, యాకోబు ఎక్కడ, రాహేల్ ఎక్కడ, ఆషినెత్ ఎక్కడ, జాకబేద్ ఎక్కడ అని పేరుతో పిలుస్తారు. చనిపోయినారని తెలిసిన తర్వాత పేరు మారుతుంది. బాడీ ఎక్కడ పెట్టారో, అబ్రహాంని ఎక్కడ పెట్టారని అనరే, శారాని ఎక్కడ పెట్టారని అనరే, బాడీ ఎక్కడ పెట్టారు, ఎక్కడ పెట్టారు శవాన్ని, ఎక్కడ పెడతారు, శవపేటికల్లో. ఈ భూమి మీద మనిషినికి చాలా డబ్బాలు ఉన్నాయి. ఆ డబ్బాలు అవసరమున్నా లేకపోయినా ఒక్క డబ్బా మాత్రం చివరికి అవసరం. అద్దాలు కొనుక్కుంటే డబ్బా ఇస్తారు, వాచ్ కొనుక్కుంటే డబ్బా ఇస్తారు, చీరలు కొనుక్కుంటే డబ్బా ఇస్తారు, నగలు కొనుక్కుంటే డబ్బా ఇస్తారు, చివరికి బాటా షూ కొనుక్కున్నా కూడా డబ్బా ఇస్తారు. అన్నిటికీ డబ్బా ఇస్తారు. ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా ఈ డబ్బాలు ఏమీ పనికిరావు. 6 అడుగుల డబ్బా ఒకటి సిద్ధం చేస్తారు. ఉన్న పాటను అలాగే అక్కడే ఉంచబడతారు. ఇంతదాకా మాట్లాడిన నోరు నిర్ఘాంతపోతుంది, చూసిన కళ్ళ మూతలు పడతాయి, వినే చెవులు వినికిడి కోల్పోతాయి, కదిలే చేతులు ఆగిపోతాయి, కదిలే కాళ్ళు ఆగిపోతాయి. అలాగే మనుషులు చూస్తూ 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 అయ్యో ఇంత బాగున్నాడే, ఇంతదాకా ఇంట్లో నిద్రపోతే ఎవరో వచ్చి లేపేవాళ్ళు, డాడీ మమ్మీ ఏమండి అని, భార్య భర్త పిల్లలు ఇరుగు పొరుగు అమ్మ నాన్న రే లేరా ఎంతసేపు అనేవాళ్ళు. ఇప్పుడు నేను లేపేవారు ఎవరో. ఇంట్లో నీకొక్కడికే నిద్ర పట్టదని కుటుంబ సభ్యులతో పడుకునేవాడివి. మానం వచ్చిన తర్వాత ఒక్కడే ఊరికి వెళ్ళపట్ట, భూస్థాపన, సమాధులతోట. మీకు ఒక విషయం తెలుసా, ప్రతి ఊర్లో లేనివి చాలా ఉన్నాయి. హాస్పిటల్ లేదు, స్కూల్స్ లేకపోవచ్చు, ప్రాథమిక విద్యా కేంద్రాలు లేకపోవచ్చు, వసతులు లేకపోవచ్చు, కానీ ప్రతి ఊర్లో ఒకటి ఉంది, అదే శ్మశానం. మా ఊర్లో శ్మశానం లేదని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఆ శ్మశానం ఉన్నంత దాకా అర్థం ఏంటంటే మన యొక్క గమ్యం అదే, మన యొక్క గురి అదే, మన యొక్క చివరిది అదే. వజ్రవైడూర్య మరకత మాణిక నీళ్ళలు కెంపుల పచ్చలు పొదిగించబడిన నగలన్నీ కింద నుండి పైదాకా వేసుకున్నా, రెమాండ్ షూట్ వేసుకున్నా, 1925 సిన్స్, కళాంజలి వేసుకున్నా, చందన వేసుకున్నా, బొమ్మన వేసుకున్నా, ఏది వేసుకున్నా ఏది వేసుకోకపోయినా, ఏది అనుభవించినా ఏది అనుభవించకపోయినా, ఏది మాట్లాడినా ఏది మాట్లాడకపోయినా మనిషిని యొక్క జీవితం ఒక్కసారిగా మొగబోతుంది. ఏమయ్యాడా మనుష్యుడు, ఎంత బాగున్నాడు బ్రదర్, ఎంత బాగా మాట్లాడారు బ్రదర్, ఎంత చక్కగా పలకరించేవాళ్ళు బ్రదర్, ఎంత చక్కగా ప్రేమ చూపించేవాళ్ళు బ్రదర్. అయిపోయింది జీవితం, కథ అయిపోయింది, చాప్టర్ ముగిసిపోయింది. ఎవరు దాన్ని వాళ్ళు వచ్చినారు. శ్మశాన వైరాగ్యం అంటారు దీన్ని. అంటే ఎవరైనా మనకు ఆప్తులు చనిపోయినప్పుడు శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు పెదవులు మాట్లాడాలన్నా కూడా మాట్లాడటానికి మాటలు జారవు. అందుకనే కళ్ళతోనే చూస్తుంటాం, వచ్చినారా అని. అప్పుడు మాట్లాడటానికి కూడా ఇష్టపడము. దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. ఏముందండి, అందరు ఇక్కడికే కదా వెళ్ళాల్సింది. నది నాం సాగరో గతి అని ఒక సామెత ఉంది. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. మనుష్యుడు మట్టిలో నుండి తీయబడ్డాడు కనుక బైబిల్ సెలవిస్తుంది, నీవు మనలో నుండి తీయబడ్డావు కనుక thou shalt be dust. నీవు మన్న అయిపోదవు. మనలోకి వెళ్ళిన తర్వాత అయ్యో మీకు బంగారం అంటే ఇష్టం కదా, బట్టలు అంటే ఇష్టం కదా, తర్వాత పలానా భోజనం మాంసాహారం అంటే ఇష్టం కదా, తర్వాత పలానా ఇస్తూ కదా బ్రదర్, తాగదులేండి, తిందురులేండి, కూర్చుందరులేండి, కట్టుకుందరులేండి, మాట్లాడలేండి, ఇదిగో మీకు మొబైల్ ఫోన్, మీ కంటెద్దాలు, మీ వాచ్, మీకు అవసరమైన చెప్పులు, షూ అన్నీ లేస్తేగా, పలకతేగా, మాట్లాడితేగా. ఎంత ప్రేమైన వారన్నా చీకటి పడేదాకా సమాధి దగ్గర ఉంటారు. ఆ తర్వాత నీకు నాకు బాయ్. ఒక్కడే ఏకాకిగా కదలకుండా సమాధిలో నిటారుగా ఆకాశం వైపు చూస్తూ అలాగే పడుకొని ఉంటాడు.
ఇప్పుడు జరిగే ప్రక్రియ నాకంటే మీకు బాగా తెలుసు. పురుగుల దగ్గరికి వస్తాయి, స్నేహితులు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు. భూమిలో ఏమున్నాయో అవన్నీ దగ్గరికి వచ్చి ఏ చేతులు గోరంటాకు పెట్టుకున్నారు, ఏ వ్రేళ్లకు ఉంగరాలు పెట్టుకున్నారు, ఏ తలకు రంగేసుకున్నారు, ఏ బట్టలు కట్టుకున్నారు, ఏ షూ ధరించినారు, ఏ వాచ్ కట్టుకున్నారు, కళ్ళకు రెబాన్ గ్లాసులు, చేతికి యాపిల్ వాచ్, తర్వాత ఏంటి రాడో వాచ్ లాంటివి, కాళ్ళకేంటో నైకు, అడిడాస్, జొడైకు, పైనుండి కింద దాకా కళాంజలి డ్రెస్సులు. ఎన్ని చూసినా ఇంకా కావాలనే మనిషి ఇప్పటిక లేడు. ఇది వాస్తవం, ఇది నాకు నా సత్యం. బైబిల్లో యోబులో రాయబడింది, పురుగులు వారిని కమ్మగా తినివేయను. ఇది నేను చూపించడం నాకు ఇష్టం లేదు, కానీ వాక్యంలో రాశారు. భూమి మీద ఉన్నప్పుడు కమ్మగా లేవు, కానీ సమాధిలోనికి వెళ్ళిన తర్వాత కమ్మగా మారిపోతా. ఇది శరీరానికి సంబంధించిన క్రియ. ఆత్మకు సంబంధించి బైబిల్లో రాయబడింది, దేవుని ఆత్మ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళిన తర్వాత పాపాన్ని బట్టి పాతాళం, పాప క్షమాపణను బట్టి పరలోకం. ఇది ఉచితం. దీని క్రైమంతా వెలంతా యేసుప్రభు శిలువలో చెల్లించినాడు. అందుకే ఆయన దీనుడై దరిద్రుడిగా మన కొరకే మార్చబడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది, దేవుని యొక్క కృపను మీరు ఎరుగుతారు కదా. ఆయన ధనవంతుడై ఉండియో ఆయన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు కావాలని ఆయన మన కొరకు దరిద్రుడు అయ్యాను. అదొక ఊరు. ఆ ఊరిలో భార్య భర్తలు ఉన్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. పెరిగి పెద్దవాడయ్యాడు, ఇంటర్మీడియట్ దాకా వచ్చినాడు. బీటెక్ చేరేటప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు, ఇంటర్మీడియట్లో నీకు మంచి మార్కులు వచ్చి నువ్వు బీటెక్ చేరితే నేను నీకు మంచి ఒక బండి కొనిస్తాను రా అని చెప్పినాడు. అదేదో BTW, ప్యాషన్ ప్రో, క్యాలిబరో ఏదో ఒకటి. బీటెక్ చేరాడు. ఇప్పుడు బండి మీద మనసు ఉంది, చదువు మీద కాదు. వచ్చి వాడు నాన్నని అడిగాడు, నాన్న నాకు బండి కొనిస్తానని చెప్పావు కదా, మరి ఎప్పుడు కొనిస్తావు అంటే ఇప్పుడు డబ్బులు లేవరా, తర్వాత చూస్తాంలే అని. మొదటి సంవత్సరం కొనియలేదు, రెండవ సంవత్సరం కొనియలేదు, మూడవ సంవత్సరం కొనియలేదు, అలాగే లాగుతూ వచ్చినాడు. ఇప్పుడు బాధ వేసింది. ఒకరోజు ఉదయాన్నే కాలేజీకి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్నతో గొడవ పడుతున్నాడు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బీటెక్ చేరిన వెంటనే నాకు బండి కొనిస్తామన్నారు. 3 ఏళ్ళు కాలం గడిచినారు, నాకు బండి కొనియలేదు. ఇంక మీరు కొనిరు, నాకు అర్థమైపోయింది. ఊరికే మీరు మాటలు చెప్పే తల్లిదండ్రులే, కానీ నాకు సహాయం చేసే తల్లిదండ్రులు కాదు. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నా. ఆయన తల్లిదండ్రులతో పోట్లాడి ఇంట్లో నుండి బయటికి బయలుదేరాడు. ఆ పొరపాటున వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయి యొక్క వ్యాలెట్, పర్స్ తీసుకోవటానికి బదులుగా వాళ్ళ నాన్నగారి యొక్క పర్స్ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంటే వాళ్ళ నాన్న పర్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత అబ్బాయి చెప్పులు వేసుకోవటానికి బదులుగా వాళ్ళ నాన్నగారు చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏదో కాలుకు గుచ్చుకున్నట్లు అనిపించింది. ఏంటిది కాలుకు గుచ్చుకుంటుంది అని చూస్తే నా చెప్పులు కాదే ఇవి. తీసి చూశాడు, దాని కుట్లే పాతబడిపోయిన చెప్పులు. ఓహయ్యో మా నాన్నవా, ఆయన చెప్పులు నాకు అవసరమా? చెప్పులు అక్కడే పెట్టాడు. ఆ తర్వాత ఒక చెట్టు ఉంటే వేసవికాలం చెట్టు కింద కూర్చుందామని కూర్చొని వ్యాలెట్ తీసుకున్నాడు, పర్స్ తీసుకొని చూసినాడు. ఇది నా పర్సు కాదే, మా నాన్నది. మా నాన్న పర్సులో ఏముందో చూడడం ఆరంభించినాడు. ఇప్పుడు చదివాడు. నాకు వచ్చే జీతం అంటే వాళ్ళ నాన్న 50,000, ఇంటి బాడికి ఇంత, ఖర్చులు ఎంత, రేషన్ ఎంత, నీ ల్యాప్టాప్ తీసిన దానికి EMI ఇంత, నీ ఫీజులు కట్టేదానికి డబ్బులు బ్యాంకుకి వడ్డీ ఇంత, అన్నీ చూస్తే 50,000 కంటే ఖర్చులు పైనే ఉన్నాయి. ఆ తర్వాత దాంట్లోనే ఇంకో చీటీ చూశాడు. ఆ చీటీ ఏంటంటే, మీ పాత 2 వీలర్ బండి తీసుకురండి, మీ కొత్త 2 వీలర్ ఇస్తాము, వంతుల వారిగా మీరు డబ్బులు చెల్లించి ఆ 2 వీలర్ని బండిని సొంతం చేసుకోవచ్చు అనే ఒక అడ్వర్టైజ్మెంట్ స్లిప్ చూచినాడు. ఇప్పుడు కళ్ళు బయర్లు గమ్మాయి. హృదయం బద్దలవుతుంది. మా నాన్న నా కొరకు ఇంత ప్రయాసపడ్డా, వచ్చే జీతం 50,000, నాకు ల్యాప్టాప్ కొనిచ్చినాడు, ఐఫోన్ కొనిచ్చినాడు. ఇవి కొనిచ్చినవన్నీ నేను ఏదో డబ్బులతో కొనిచ్చినాడు అని అనుకున్నాను. ఆయన మిగిలి పెట్టినవి
వంతుల వారిగా ఈఎంఐలు కట్టి కొనిచ్చాడా? ఇప్పుడు నాకు బండి కూడా కొనాలంటే ఈఎంఐలు కట్టే కొనిస్తాడా? నాకు ఆ బండి వద్దు. నేనే కష్టపడి నా నాన్నకు నేను సహాయం చేయాలనుకున్నాడు. ఇంటికి వెళదామని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే వాళ్ళ నాయన బయట వెళ్ళాడని తనకు అర్థమైంది. చెప్పులు ఇవన్నీ కనిపిస్తాయి కదా, లేవు. బయటికి ఎక్కడికి వెళ్ళాడని ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్ వాళ్ళు చెప్పారు, రాలేదు మీ నాన్న ఈరోజు అని. ఎక్కడికి వెళ్ళాడబ్బా? అమ్మకు ఫోన్ చేయలేడు, వెతకలేడు, నాన్నకు ఫోన్ చేయలేడు. ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. తన వ్యాలెట్లో ఉన్న పాత బండి తీసుకుని వస్తే కొత్త బండి ఇస్తాము అని ఒక ఆఫరు ఉండే పేపర్ ఉంది కదా, ఏదో ఒక షోరూమ్ అనుకోండి, హీరో హోండా షోరూమ్ అని. ఆ షోరూమ్ దగ్గరికి వెళ్ళాడు. దాంట్లో వాళ్ళ నాన్న కనిపించాడు. ఆ మేనేజర్తో మాట్లాడుతున్నాడు. ఈ అబ్బాయి ఇచ్చింది తెలియదు. మా అబ్బాయికి కొత్త బండి కావాలండి, కూర్చొని కాలేజీకి వెళ్తే చాలా దర్జాగా కనిపించాలండి, హీరో లాగా ఉండాలండి నా కొడుకు, ఈఎంఐలతో నేను వంతులు కడతా, నీకు అవసరమైన బండి ఇవ్వండి. అప్పుడు ఆ మేనేజర్ లేచి ఆయనకి అన్నీ చెప్తున్నాడు. ఇంత ఖర్చు అవుతుంది, దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్లు ఇంత, దీని రిజిస్ట్రేషన్లు ఇంత, అన్నీ చెప్తూ ఉన్నాడు. అప్పుడు కొడుకు వెళ్ళాడు. నాన్నను వెళ్ళి కౌగిలించుకున్నాడు. నాన్న నాకు బండి వద్దు, నీకు బండి బుక్ చేయటానికి ఇక్కడికి వచ్చాను, వద్దు. ఇప్పుడు పైనుండి కింద దాకా నాన్నను చూశాడు. నువ్వు చినిగిపోయిన చొక్కా వేసుకున్నావు, నాకు ఇస్త్రీ చొక్కా ఇచ్చావు. నువ్వు చినిగిపోయిన చెప్పులు వేసుకున్నావు, నాకు కంపెనీ షూ ఇచ్చావు. నీ చేతిలో మామూలు బేసిక్ మోడల్ ఫోన్ పెట్టుకున్నావు, నాకు స్మార్ట్ ఫోన్ ఇచ్చినావు. నువ్వు నిన్నటన్నం మొన్నటన్నం తిన్నావు, నాకు వేడివేడిగా పెనం మీద నింటి ప్లేట్లోకి వచ్చేటట్లు చేసినావు. నిద్ర లేకుండా నా కొరకు అమ్మ నువ్వు ప్రయాసపడి నా జీవితాన్ని రూపానికి తీసుకొని వచ్చినారు, ఇంతకంటే బహుమానం నాకేమి ఇస్తావో? నన్ను భూమి మీదకి మీరు తీసుకొని వచ్చిందే గొప్ప బహుమానం, నాకు బండి వద్దు. అప్పుడు నాన్న అన్నాడు, నేను దరిద్రునైనా పర్వాలేదు, నువ్వు ధనవంతుడు కావాలని కోరుతున్నాను. నేను సైకిల్ మీద వెళ్ళినా పర్వాలేదు, నువ్వు బండి మీద వెళ్ళాలని కోరుతున్నాను. నేను దిగంబరిగా ఉన్నా పర్వాలేదు, నువ్వు వస్త్రాలు ధరించాలని నేను కోరుతున్నాను. నా కాళ్ళకు చెప్పులు లేకపోయినా పర్వాలేదు, నువ్వు కంపెనీ షూ వేసుకోవాలని నేను కోరుతున్నాను. నాకు బెల్ట్ లేకపోయినా పర్వాలేదు, నువ్వు మంచి బెల్ట్ ధరించాలని నేను కోరుతున్నాను. నాకు పూటకు సరైన ఆహారం లేకపోయినా పర్వాలేదు, నేను మీ అమ్మ పస్తుంటాం, కానీ నువ్వు పస్తుంటే మేము చూడలేమో. ఇదిగో బండి తాళపు చెవులు. కథ కట్ చేస్తామా? దేవుడు ఖచ్చితంగా మన విషయంలో కూడా ఇదే చేశాడు. మనం పాపలమై దేవునికి వ్యతిరేకంగా దూరంగా జీవిస్తున్నప్పుడు, దేవుడు నాకు చదువు లేదు, ఉద్యోగం లేదు, పెళ్ళి లేదు, పిల్లల్ని లేదు, పలానా లేదు, నాకు దేవుడు అవసరం లేదు, నేను దేవునితోనంటే దాటిపోతానని దాటిపోయా. తిరిగి ఆయన ప్రేమ పత్రము శిలోచి వచ్చినప్పుడు నన్ను వస్త్రుని దారునిగా చేయటి కొరకు ఆయన దిగంబడిగా మారాడు. నాకు ఆకారం ఈటి కొరకు ఆయన వికారుడుగా మార్చబడ్డాడు. నాకు దాహం తీర్చుట కొరకాయి ఆయన శిలువలో దప్పికొన్నాడు. నన్ను మోడము నుండి తప్పించి జీవంలోనికి ఇచ్చటి కొరకాయి ఆయన మోడాన్ని శిలువలో అర్పించు నన్ను ఒక సమూహమైన సంఘంలో చేర్చుట కొరకాయి ఆయన ఏకాగ్గా చేయబడ్డాడు. ఆయన పరలోకములో చేరుట కొరకాయి ఆయన పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన ధనవంతుడయ్యుండి నా కొరకు దరిద్రుడాయను. దేవుని ప్రేమకు చిరు ఉదాహరణ అయిన ఈ కథ విన్నప్పుడు ఆ దేవుని ప్రేమను ఇంకా నిరాకరించడానికి ధైర్యం చేస్తావా? యేసుప్రభు యొక్క రూపము కోల్పోయి వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించిన వాడిగా సిలువలో మార్చబడి చూడనొల్లని వాడిగా చేయబడ్డాడు. ఎవరి కొరకో? మన పాపంలో కొరకే. హేతువు లేని దెబ్బలు ఎవరికి? కారణం లేని గాయాలు ఎవరికి? వేదనకరమైన కేకలు ఎవరి కొరకు? అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా దెబ్బలు ఎవరి కొరకు? కోడా దెబ్బలు ఎవరికి కొడతారో? పశువుకు. పశువునైనా కర్రతో కొడతాం,
కొరడాలతో కొట్టాం. ఆ దినాన కొరడాలతో కొట్టిన పశువును కాదు, లోక రక్షకుడైన యేసును. ఉమ్మి దేని మీద వేస్తాం? పెంట మీద వేస్తాం. ఆ దినాన ఉమ్మి వేసింది పెంట మీద కాదు, లోక రక్షకుని ముఖం మీద. మేకులు దేనికి కొడతాం? గోడకు కొడతాం. కానీ ఆ దినాన మేకులు కొట్టింది గోడకు కాదు. ఏ చేతులు చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఆశీర్వదించినాయో, ఏ చేతులు రొట్టెలు పట్టుకున్నాయో, ఏ చేతులు మనుషులను ఆశీర్వదించినాయో, ఏ చేతులు పాడిని పట్టుకుని చనిపోయిన వారిని బాగు చేసినాయో, ఆ చేతుల్లోనే మేకులు, కాళ్ళల్లో మేకులు. ఏ కాళ్ళు అయితే నడిచి గ్రామాలకు వెళ్ళాయో, సమాధులతో దగ్గరికి వెళ్ళాయో, సముద్రం మీద నడిచినాయో, ఆ కాళ్ళ మీద మేకల్లో. దైవమా, ఇది ఏమి ప్రేమ! ఏమి చూసింత ప్రేమించున్నావు, ఏమి ఎరిగింత ప్రేమించున్నావు, ఏమి ఎరిగి ఉచితమైన ప్రేమ మా పక్షాన కుమ్మరించావు. ఈ ప్రేమ పరాకాష్ఠకు మేము పాత్రలము. ఇదిగో నా పాపాలు కూడా క్షమించు, నన్ను కూడా నీవు స్వీకరించు, నా ద్వారా నీకు మహిమ కలుగును గాక. ఇంకోవైపు దేవుని ప్రణాళికలో ఉన్నా, దేవుని ఏర్పాట్లో ఉన్నా. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నీ విషయమై జాలిపడుతున్నాడు, యేసు నీ జీవితాన్ని మార్చాలని కోరుతున్నాడు, యేసు నీ ద్వారా మహిమ తెచ్చుకోవాలని కోరుతున్నాడు. నువ్వు బహుగా ఫలించటం వలన ఆయనకు మహిమ రావాలని కోరుతున్నాడు. నువ్వెక్కడ ఈ వాక్యం వింటున్నా సరే, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు యొక్క ప్రేమ వలయానికి వెలుపడ్డ మానవుడు పరిగెత్తిపోలేడు, చేత కాదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రేమ వలయము ఆవరించింది, కమ్మి ఉంది. ప్రేమగల దేవుడు చేతులు చాపి నేను ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నీ పాపములకు విశ్రాంతి వద్దా? క్షమాపణ వద్దా? మారమనస్సు వద్దా? సమాధానం వద్దా? నెమ్మది వద్దా? ఆనందం వద్దా? ఆశీర్వాదం వద్దా? పరలోక రాజ్యం వద్దా? నిరీక్షణ వద్దా? ఈ చనిపోయిన తర్వాత దేవునితో సదాకాలం ఉండే భాగ్యం వద్దా? దేవుని యొక్క ఆ రాజ్యములో యుగాయుగాలు ఆయనతో పాటు ఉండే ఆ మహిమాకరమైన భాగ్యము, ధన్యత వద్దా? ఈ తుచ్చమైన శరీరానికి లోబడి పర్వాలేదులే అనుకొని దేవుని ప్రేమ నిరాకరించి, తులనాడి, కాదని త్రోసివేసి, మునికోలలకు ఎదురుతన్ని క్రీస్తు రక్తము దోషభరితమైనదని ఎంచి దాటిపోవటానికి ధైర్యం చేయొద్దు. ఇక ఈ జీవితం చాలు, ఈ ప్రయత్నాలు చాలు, ఈ పోరాటం చాలు, ఈ సంఘర్షణ చాలు. యేసు ప్రభు యొక్క శిలువ దగ్గరికి రా. యేసు ప్రభువా, నా కొరకు ఉమ్మివేయబడ్డావు, నా కొరకు కొట్టబడ్డావు, నా కొరకు మేకులతో నీ చేతులు కాళ్ళు కొట్టారు, పక్కలో బలెంతో పిలిపించుకున్నావు. నా కొరకే, నా కొరకే, నా కొరకే నా శిక్ష అది నీవు భరించిన. నా పరలోకపు తండ్రిగా నన్ను ధనవంతం చేయట కొరకై నీవు దరిద్రుడు అయ్యావు. నన్ను వస్త్రంతో నింపుట కొరకై నువ్వు సామాన్యుడిగా సిలువలో వేలాడదీయబడ్డావు. నేను నిత్యము నీతో ఉండుట కొరకై నువ్వు తండ్రి చేత విడవబడ్డావు. నన్ను దాటిపోవద్దు.